మరి ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు బయట? చనిపోయిన 3 monthsకి ఇంకా బర్త్డే చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు, మా రిలేషన్లో ఒకరిది పెళ్ళి వచ్చింది. నేను అక్కడ సైడ్ నుంచి రోడ్కి ఏదో షాప్ వెళ్తుంటే వాళ్ళు ఏదో గొడవ పెట్టుకొని కూడా అదిగో పిల్లోడు వచ్చిండు అందుకే మాకు కీడు జరిగింది అది ఇది. నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకే. వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళేటోని కూడా కాదు నేను. నా బర్త్డే అని బాధపడుతుంటే తను ఏం చేసింది, అమలాపురం రా, నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అంటే నేను ఉన్నాను, అమలాపురం దాకరా, అక్కడికి వచ్చినాక నేను చూసుకుంటాను. వచ్చినాక ఇంకా మొత్తం బర్త్డే సెలబ్రేట్ చేసింది, డ్రెస్ తీసుకో అన్నది. ఇప్పుడు ఏం వేసుకోవద్దు, అమ్మ అని పిల్లు అంటే సరిపోదు కదా, అమ్మలా చూసుకోవాలి కదా అలా అని చెప్పి అప్పుడప్పుడు ఎగిరెగిరి తన్నొద్దు కదా. అన్నించుకుంటున్నారు అయితే. ఏం చెప్తాం ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ అనిపిస్తుందా? ఇంకా నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే తను ఉండేసి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి అని అంటే నేను రెడీ, ఇప్పుడే చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. పద మీ ఇంటికి వెళ్దాం, మీ డాడీని ఒప్పిస్తా నేను అన్నాను. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు ఎక్కడో చిన్న డౌట్, అంటే చూసాక తన ఆలోచన మారిపోతుంది అన్న డౌట్ ఉండేది. కానీ చూసిన తర్వాత కూడా తను అదే మాట మీద ఉన్నాడు. సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత డాడీకి చెప్పాను, ఒక 1.5 month తర్వాత డాడీకి చెప్పాను. సరే అమ్మ అయితే ఒకసారి రమ్మంటే మాట్లాడదాం అంటే, పక్క ఊరు వల్లనే నమ్మడానికి లేదు, అది నువ్వు ఫేస్బుక్ ఫ్రెండ్ అంటున్నావు, ఒకసారి మాట్లాడి తర్వాత చూద్దాం అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందంటే డాడీకి కోవిడ్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి ఒక 2-3 months పట్టింది. అయితే ఇంకా డాడీని చూసినట్టు ఉంటది అని చెప్పేసి ఈయన వచ్చారు. హైదరాబాద్ నుంచి కాకినాడకి వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో డాడీని కలిశారు. కలిస్తే ఈయన డాడీకి కూడా నచ్చారు, అంటే మాట తీరు సంథింగ్ తెలుస్తుంది కదా. అంటే డాడీ ఒకటే అన్నారు, నీ ఇష్టం మీద మాకు అయితే గౌరవం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు వీళ్ళ ఇంట్లో. ఒప్పుకోలేదంటే కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ నేను చెప్తాను. పెళ్ళి అయితే చేసేస్తాం కానీ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఆ పర్సన్ ని నువ్వెందుకు ఇలా చేసావు అని గట్టిగా అయితే నేను అడగలేను అని చెప్పేశారు. నేను చూసుకుంటా డాడీ, అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పాను. ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, అంతేనా? అంతే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నాకు 10th స్టార్టింగ్ లో ఇలా అయింది. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. 10th లో లవ్ ఫెయిల్యూర్? అంటే అది తెలియని వయసు అనుకోవచ్చు, సంథింగ్. అంటే ఇది జరిగి మాక్సిమం ఒక 9 years 10 years అట్లా అవుతుంది. అప్పటికి ఇంకా జనరేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేలేండి. అయితే తను మా బావే అన్నమాట. ఓకే. తను నన్ను బ్రేకప్ చెప్పేసి వేరే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు అలా ఉండడం, పెళ్లి ప్రపోజల్స్. సో దీన్ని నేను తట్టుకోలేక ఇది నేనే చేసుకున్నాను. వాట్, సీరియస్లీ? బ్రేకప్ చెప్పారని తట్టుకోలేక మీరు ఇలా చేసుకున్నారు? అందుకే కోపం నాకు ఇప్పటికి. అంటే ఎలా అయింది? ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్ పోసుకుని తగలబెట్టుకున్నారా? నిజంగానా? 10th class లో చచ్చిపోతాను అనుకుంది. ఇంకా చనిపోదాం అంటే తిన్నాను కాదన్నాడు. ఆయన కూడా ఇంకా అదేదో పెద్ద తప్పు, ఇంకా నేను ఇలాంటిది ఒక పని చేశాను, నేను వద్దు, బ్రతకొద్దు, ఇంకా అలా చేస్తే చచ్చిపోతాను అని తెలుసు కానీ బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది అని తెలియదు. తెలిసేసరికి అంతా అయిపోయింది. అసలు ఏం ఆలోచించకుండా అలా ఎలా చేసుకున్నారండి? అంత మంచి భవిష్యత్తు ఉండేది కదా. అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు మేడం, విలేజ్లలో ఎవరన్నా పిలిస్తే ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా అనుకుంటుంది. మనకన్నా ఇక్కడ ఉంటది, వీడు కాకుండా ఇంకోడు అన్నట్టుగా ఆలోచనలు కొంతమందికి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీలాంటి బంగారాన్ని పోగొట్టుకోవడం ఐ మీన్ ఆ అబ్బాయి దురదృష్టం అనుకోవాలి. నాకైతే దొరకలే కానీ దొరికినా దాపెడుతుంది. దొరికితే ఏం చేద్దామని? మీరు ఇట్లా అంటేనే నాకు భయం వేస్తుంది, కొడతామా ఏం చేస్తాం మేడం. నిజంగా అలాంటి వాళ్ళు మిస్ చేసుకుని వాళ్ళు బాధపడాలి కానీ, అంటే పేరెంట్స్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏం ఆలోచించలేదు ఆ నిమిషం మీరు? అంటే ఆలోచించే మైండ్ సెట్ లేదు అప్పుడు నాకు అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే
నేను అలా చేయకుండా ఉండాల్సింది ఏమో అని వస్తుంది ఆలోచన. బట్ ఇప్పుడు ఏం చేయాలి? అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారు అప్పుడు? తెలీదు. అప్పుడు ఇంకా చాలా అందంగా ఉన్నారు. నేను మీ పాత ఫోటో చూసాను. ఇప్పుడు చాలా చాలా అందంగా ఉన్నారు, అప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఆ ఫోటో చూసాను నేను. ఇది సంథింగ్ నువ్వు నాకు బోర్ కొట్టేసావు. వాట్? వద్దు, నువ్వు నాకు వద్దు, నాకు వేరే అమ్మాయి నచ్చింది. ఆయన కూడా 10th క్లాసేనా? 10th క్లాస్ కాదు, అసలు ఆయన చదువుకోలేదు. నిబ్బి లవ్ స్టోరీస్ అన్ని. అసలు ఇప్పుడు అంత జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదు? అంటే ఇలా లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. లవ్ చేయడమే పెద్ద తప్పు. సో ఇంకా తను కాదన్నాడు. అది కూడా బాగా వరుస అవుతారు. మా కొంచెం మా రిలేటివ్స్ అది తెలుసు ఇట్లా ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని. సో తిను వద్దని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటే మా డాడీకి నా ముఖం ఎలా చూపించాలి? మా డాడీ పరువు పోతుంది. సో నేను చచ్చిపోతే ఎవ్వరికి తెలియదు కాబట్టి చచ్చిపోదాం. నానమ్మకి 4 కొడుకులు, 4కి 2 acres అన్నమాట. మా డాడీ 2 acres నా కోసం అమ్మేశారు. అప్పుడు 2 ఎకరాలు కలిపి 16 లక్షలు ఎంత వచ్చాయి. కానీ ఇప్పుడు అవే 2 ఎకరాలు 70 లక్షలు. నాకు అసలు ఆ విషయం తెలిసినప్పుడు, రీసెంట్ గా తెలిసింది, నాకు చాలా బాధ అనిపించింది. మా డాడీ ఇంకా ఉన్న సర్వం మొత్తం అమ్మేసి నన్ను హాస్పిటల్లో బాగు చేయించారు. అంటే ఎవరు ఆపారు? మీరు కృష్ణాలు పోసేసుకుని తగిలిపెట్టేసుకున్నారు కదా, అసలు ధైర్యం ఎలా వచ్చిందో మీకు? నేను ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది నాకు. సో ఎవరు ఆపారు మిమ్మల్ని ఆ టైంలో? నాకు తెలీదు. మా పెద్దనాన్న మా అన్నయ్య ఆపారు అని చెప్పారు. వాళ్ళకి కూడా మొత్తం చేతులు అవన్నీ కాలిపోయాయి అని చెప్పారు. మా పెద్దనాన్నకైతే ఇక్కడ కొంచెం కాలిపోయిందని చెప్పేసి చెప్పారు. అప్పటికే నేను ఫుల్ ఇంకా మొత్తం హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 months పట్టింది. 9 months కూడా ఒక రోజు మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. ఒక పూట తింటూ అసలు నైట్ టైం అస్సలు నిద్ర ఉండేది కాదంట. 9 months కూడా. ఇంకా ఈ టాపిక్ ఎవరికైనా చెప్తుంటే మా అమ్మ ఇంకా ఆటోమేటిక్గా ఏడ్చేస్తుంది. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. మొత్తానికైతే 9 months తర్వాత వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూడా ఒక 3 years వరకు ఆపరేషన్స్ అయితేనే ఉన్నాయి నాకు. మొత్తం 8 operations చేశారు నాకు. 8 operations? అయితే ఫస్ట్ లో ఈ నెక్ ఎలా ఉండేదంటే మొత్తం ఈ చిన్ని ఇక్కడ ఉండేది. ఈ చిన్ని ఇక్కడ ఉండి మొత్తం ఇట్లా ఉండేది. ముద్ద పెట్టుకున్నా కూడా ఇంకా అన్నం పెట్టినా కానీ ఇట్లా జారిపోవడం అని తెలుసుకొని వాళ్ళ ఫాదర్ ఏడ్చేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏడ్చేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బతికి వేస్ట్, ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో. అయితే ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఓసారి బయటికి తీసుకొచ్చేసాడు. ఎలాగైనా సరే నేను నా కూతురు నాకు కావాలి అని చెప్పాను. అట్లాంటి ఫాదర్ అయితే ఉండాలి. అసలు నేను రాను, డాడీని తీసుకురా, డాడీతో నువ్వు కూర్చోవని చెప్పేసినాను. అంటే కూడా ఇంకా అలా ఆయన బిజీ ఉంటాడు. ఇక డాడీ అంటే అలా ఉండాలి నాకు తెలిసి. అయితే అలా డాడీ పడ్డ కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్. అలాంటి తండ్రి ఉండడం అయితే చాలా గ్రేట్. ఆ 9 months వాళ్ళు కూడా నరకం చూస్తుంటారు కదా మీతో పాటు. నీతో నోట్లో అన్నం పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఇలా పెడితే మేడం ఇలా జారిపోయేది. అది తలుచుకొని వాళ్ళ నాన్న ఏడిపోయి ఒక పెద్ద ఏడవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంకా మీరే. అలాంటి జరిగింది. ఇంత కష్టం నుంచి కూడా అయినా కానీ మళ్ళీ క్యూర్ అయింది, ఇది అయింది. ఇప్పటికి చెప్పుకుంటూ కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పటికి నాతో చెప్పినా కానీ ఎప్పుడన్నా తలుచుకున్నా కానీ ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా మామూలుగా ఏడవకరా అంటే కూడా అట్లే. ఈ కొద్దిసేపు ఇక నేను అదొకటి ఇదొకటి చేసి నవ్విస్తే కానీ సెట్ కాదు. ఏదోటి చేయలే అలే పప్పి అనగానే గతం. హాస్పిటల్ ఇంజక్షన్ ఇచ్చేసి చంపేద్దాం అనుకున్నారు. అంటే ఆ రోజు ఇలా అయిన తర్వాత వెంటనే నైట్ 10:30 అంట, నాకు అంత గుర్తులేదు, డాడీ చెప్పారు. అయితే అమలాపూర్లో ఒక స్కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే
పొద్దున్నకి బాడీ మొత్తం ఫుల్ వాచిపోతుంది, ఈ నైట్ తీసుకెళ్ళిపోండి, లేకపోతే తీసుకెళ్ళడం కష్టం అని చెప్తే తీసుకెళ్ళిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది కదా, అంటే నేను ఎంత లావుగా వాచిపోయిందంటే బాడీ, ఒక బెడ్ సరిపోలేదు, ఒక 2 మంచాలు కలిపి వేసారనమాట. వేస్తే అక్కడ 3 days ఉంచారు. 3 days ఉంటే ఆ 3rd day సాయంత్రం చేసేస్తారంటే ఇంజక్షన్. మా డాడీ కూడా చెప్పేశారు, వద్దు ఈ పిల్లని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళా సర్వనాశనం అయిపోతావు, వద్దు ఇంకిక్కడే వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఏంటి చెప్తారు కదా ఇంకా డాక్టర్స్, అలా చెప్పేస్తే అస్సలు వద్దు, కుదరదు, ఇంట్లో కుర్చీలో పెట్టన్నా పెంచుకుంటాను నా కూతుర్ని అని చెప్పి మా రిలేటివ్స్ వాళ్ళ మా తాతయ్య ప్రెసిడెంట్ అయితే వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ తీసుకొచ్చుకుని ఇంకా వాళ్ళు చెప్పిన 2 hours లో బయటకు తీసుకొచ్చేసాడు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే 2 days కి 1,00,000 పెట్టాలని చెప్పారు. సరే అని చెప్పి ముందు జాయిన్ చేసేసి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి 2 లక్షలు ముందు జాయిన్ చేసేసి తర్వాత వెంటనే వెళ్ళి పొలం అమ్మేసి ఇంకా అన్నీ అమ్మేస్తాడు డాడీ. అన్నీ మాకు కావాల్సిన ఒక కూతురే, ఇంకేది వద్దు, ఏం ఆలోచించలేదు ఇంకా మూడు అన్ని. పేరేంటండి? వీరబాబు. సార్ చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏం చేయలేదు మీరు తండ్రులందరి కోసం. థ్యాంక్ యూ. మీరంతా పట్టుబట్టి నా కూతురు ఉండాలి అనుకున్నారు, మీరు చాలా మందికి ఆదర్శం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒక 5 years వరకు పెంచడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత కష్టపడాలి కదా, కష్టపడితేనే పిల్లలు పెరగగలరు. అలాంటిది నాకు 16-17 years ఏజ్ లో మా మమ్మీ మొత్తం ఇంకా ఫుల్ తినిపించడం, హెయిర్ లేదు మొత్తం గుండు చేసేసారు. ఒక చిన్న బేబీని చూసినట్టు చూసేవాళ్ళు, చిన్న బేబీని చూసేటట్టు స్నానం చేయించాడు, బాత్ అన్ని ఇంకా 2 years అలాగా. చాలా గొప్ప. అందరికీ ఉండదు, ఆల్రెడీ సగం కాలిపోయింది కదా, ఎందుకులే ఇంత బాధపడుతూ ఉంచుకోవడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా బాధే ఉంటుంది, కానీ ఇంత బాధపడుతూ చూసుకోలేవు వద్దులే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇంత కష్టపడుతూ 2 సంవత్సరాలు మొత్తం చిన్న పాపం చేసుకున్నట్టు చూసుకోవడం అనేది వాళ్ళకు ఉంటది కదా, అయ్యో నా కూతురు బంగారంలా ఉండింది ఇలా అయిపోయింది, ఇది ఉంటది కదా, ఇప్పటికీ బాధపడతారు కదా. మీరైనా ఆ రోజు ఆ నిమిషం అలా చేయకపోతే బాగుండు. మా మమ్మీ అయిపోయిన తర్వాత ఒక 5 or 6 years అయిపోయిన తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా బయటికి పెళ్లి కూతురు చేసే ఫంక్షను, పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు ఓకే అంటే మరీ కొంచెం దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా, అట్లా వెళ్ళేది. అంటే నా ఫ్రెండ్స్ నా ఏజ్ పిల్లలకి పెళ్ళయి అట్లా ఉంటుంటే మా అమ్మ చాలా బాధపడేది అసలు. మా అమ్మ అయితే ఏం చేసేది కానీ మా డాడీ చెప్పలేకపోయేవారు అసలు. కోళ్ళు బుజ్జి బాబు ధైర్యంగా కోరుకొని మా అందరి ముందుకు వచ్చి మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అసలు హ్యాట్స్ ఆఫ్.